హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో రమ్య మోక్ష ఎంత సంపాదించింది ఈ పచ్చళ్ళ అమ్మాయి అనే దానికంటే ముందు కూడా అసలు ఆమె ఎందుకు ఎలిమినేట్ అయ్యిందంటే ముఖ్యంగా మనకు తెలిసిందే ఫిల్టర్స్. ఎస్, ఆమె మీద ఎవరికి కూడా ఒక మంచి ఇది లేదు, మొత్తం ద్వేషమే. వాళ్ళు చేసిన అంతకుముందు ప్రీవియస్ ఇది కావచ్చు, అది కావచ్చు, సరే అవన్నీ మనకెందుకు అనుకున్నా కూడా హౌస్లోకి వచ్చిన తర్వాత అసలు రమ్య మోక్షను చూస్తారే ఈ అమ్మాయి భలే ఉంది అనుకుంటాం. అన్ని ఫిల్టర్లు వేశారు. అంటే పచ్చళ్ళు ఒరిజినల్గా ఉండాలి, కానీ ఫిల్టర్ వేసిన పచ్చళ్ళు అమ్మితే వర్కౌట్ కాదు. సో ఎన్నో కాలం మసిపూసి మారడికాయ చేయలేము. సో నేను ముందు కూడా చెప్పిన, బిగ్ బాస్కి వచ్చే ముందు కూడా వాళ్ళు బిగ్ బాస్లోకి వస్తే ఇంకా మైనస్ అవుతుంది తప్ప ప్లస్ కాదని చెప్పేసి. ఇక ఎక్కువ అమ్మాయి బ్యూటీ గురించే చర్చించుకుంటున్నారు చాలామంది. చూశారు కదా మొటిమలు గిటిమలు, అమ్మాయి ఎట్లుందో, ఏం బాగుంది అంత పెద్దగా అని చెప్పేసి. ఆర్గానిక్గా ఉంటే చాలా బాగుండేది, అంటే మంచిగానే ఉంది, కానీ ఫిల్టర్లు వేసి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి ఏంది దానికి దీనికి అసలు సంబంధం లేదనే స్టేజ్కి వచ్చేసింది. సో అందుకని ఎవరైనా కూడా మీరు ఎలా ఉంటారో అలానే వీడియోలు చేసుకుంటే చాలా మంచిది. ఇక అమ్మాయికి వచ్చేసి వారానికి 2.5 లక్షలు అంట పేమెంట్. ఎస్, 2,50,000 ఆ పేమెంటు, పర్ డే 35,000 చేంజ్ ఎంతో పడుతూ ఉంది. సో 2 వారాలకు గాను 5 lakhs, ఓన్లీ 5 lakhs 2 వారాలు ఉంది కాబట్టి 5 lakhs ఆ అమ్మాయి సంపాదించింది. సో 5 lakhs చాలా తక్కువ, ఏమంటే 2 వారాలు ఉంది కాబట్టి. సో ఎవరైనా కానీ ఇక ఆమెకున్న బ్యాడ్నెస్ వల్ల బయటికి వెళ్ళిపోయింది తప్ప ఇంకేం లేదు. చాలా వేరే వాళ్ళు అయితే ఇక ఏమేమో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎంత మనం చేయాల్సిన అవసరం లేదు, ఎట్టాగా వెళ్ళిపోయింది. ఇక పోయిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడొద్దు అన్నట్టు. సో నేనైతే పెద్దగా మాట్లాడను. ఎనీవే 5 lakhsతో వెళ్తుంది. ఇప్పటికైనా బయటకు వచ్చినాక ఆమెలో ఏమైనా మార్పు వస్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేనైతే ఖచ్చితంగా ఫిల్టర్స్ లేకుండా వీడియో చేయాలి, ఆమె ఎలా చేసినా కానీ ఫిల్టర్ లేకుండా చేయాలని కోరుకుంటున్నా. మరి మీరేం కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.